ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది ఇప్పటికైనా మానాలి. ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఒకటైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము వాళ్ళ నమ్మకాన్ని పొందడం ఒకటైతే, రెండవది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఒక కారణంగా అన్ని కలిసి వచ్చాయి. నిస్వార్థంగా ఒక వ్యక్తి పనిచేస్తే ప్రకృతి ఎంత సహకరించింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రాజకీయాలకి కూడా డెఫినెట్ గా ఆయన ఎంత తగ్గాడో అంత గెలిపించారు ప్రజలు. ఎంత తగ్గి ప్రతి విషయంలో రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అయ్యాడో ఆ రాష్ట్ర ప్రజలు ఆయన అంత నెత్తిన పెట్టుకున్నాయి. వాళ్ళ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నాయకుడు కేంద్ర స్థాయిలో కూడా చెప్పుకుంటున్న ఏకైక పేరు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ గురించి మాత్రమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఎవరు తీసేసే మాటే కాదు, ఇదైతే కాదు. డెఫినెట్ గా ఈ సంతోషాన్ని మేమైతే ప్రజలు ఇచ్చింది తిరిగి ప్రజలకు ఇవ్వడానికి 100% ఈ 5 ఏళ్ల పాటు కృషి చేస్తాం. డెఫినెట్ గా రేపు మళ్ళీ ఎలక్షన్ కి వెళ్లేటప్పుడు మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి మీకు ఓటేసాం, మాకు ఏంటి ఇది నెరవేర్చలేదు అని అడిగే ప్రశ్న అవకాశం ప్రజలకి లేకుండా డెఫినెట్ గా 100% మేము ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి మేము వేటికైతే జవాబుదారీతనంగా ఉంటాము ప్రజల పట్ల అని చెప్పేసి మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఏంటన్నది పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న అంశం. ఆయన ఏంటిది, ఏ శాఖ తీసుకుంటున్నారు, ఏ ఛాంబర్ తీసుకుంటున్నారు, ఏ కార్నర్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏ వాస్తు తీసుకుంటున్నారు, అసలు సోషల్ మీడియాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. చాలా ఉత్కంఠగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది ఓకే, ఆయన సీఎం అని తెలుసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాంతోపాటుగా హోమ్ కూడా ఇంకో మినిస్ట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి అంటున్నారు, లేకపోతే హోమ్ అంటున్నారు. సార్ మాకు ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మీరు ఎలాగే వింటున్నారు, మేము కూడా అలాగే వింటున్నాము. నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, అలాగే అటవీ శాఖ అనేవి తీసుకుంటారని చెప్పేసి తెలుస్తోందండి. 7:30కి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అన్నట్లుగా మాకున్న ఇన్ఫర్మేషన్. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏ శాఖ తీసుకుంటారు అంటే ఊహాగానాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజు సినిమాటోగ్రఫీ అన్నారు, తర్వాత హోమ్ అన్నారు, మళ్ళీ నిన్నటి నుంచి పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరిగింది అనేది కూడా మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అనేటువంటి చరిత్ర లిఖించుకునే స్థాయిలో ఆ శాఖలో అభివృద్ధి అయితే చేసి చూపిస్తారంటలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇప్పటి వరకు ఏ రంగంలో అడుగు పెట్టినా, ఏ పని చేతపట్టినా సరే అంతే స్థాయిలో సక్సెస్ రేట్ సాధించాడు. కాబట్టి ఎన్ని దెబ్బలకి, ఎన్ని ఒడిదుడుకులకైనా సరే ఓర్చుకొని నిలబడి ఇవాళ ఏ శాఖ తీసుకున్నా సరే ఆ శాఖకు కూడా అంతే స్థాయిలో తలమానికంగా దేశంలో నిలబడతాడు ఆ శాఖనని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ అయినా సరే, హోమ్ శాఖ అయినా సరే, ఏ శాఖ అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అనే ఒక హిస్టరీ అయితే లిఖించబడింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఓకే, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. పోరాటాలకి సిద్ధం అవ్వాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? సార్ నాదొక సలహా, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను రియలైజ్ అయితే మంచిదని నేను ఆలోచిస్తున్నాను. గతంలో 25 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అన్నారు. సరే వాళ్ళ ప్రజలు ఆయన నమ్మకాలు అపనమ్మకాలు అని చెప్పేసి తేల్చేశారు. ఇప్పుడైనా సరే ఆయనలో ఉన్న లోపాలు, అసలు పార్టీ ఓటమికి ఆయనే కారణం అనేటువంటి అంశాలను వీటన్నింటినీ సరి చేసుకోకపోతే మాత్రం కనీసం ఈ 11 సీట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ప్రజలు ఇంకా నమ్మరు. 40% ఓటు బ్యాంక్ ఉందన్నమాట వాస్తవం. మనకు మొన్న ఈవీఎం లో తేటతెల్లమైన విషయం. కాబట్టి ఈ ఓటు బ్యాంకు రోజుకు రోజుకి తగ్గుముఖమే పట్టింది తప్ప ఇదే పద్ధతిలో ఉంటే పెరిగే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికైనా సరే తిరుగుబాటు చేయాలి ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పేసి అంటాం కాదండి. ఆయన పార్టీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద తిరుగుబాటు రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే అందరూ రియలైజ్ అయ్యారు ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలే, వేరే ఇంకే కారణం కాదు అన్నట్లుగా. దాన్ని ఆయన మార్చుకోగలిగితే కనీసం రాజకీయాల్లో ఉండడానికి అర్హులుగా ఉంటారు. లేదంటే రాజకీయాల నుంచి కూడా పూర్తిగా ఆయన సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, బుజ్జి గారు నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం పాలన మొదలుపెట్టింది. 4.0 రికార్డు స్థాయిలో 4వసారి సీఎం అవ్వడం, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీ పెద్ద ఎత్తున విజయం, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన విజయం, ఈయన తీసుకున్న నిర్ణయాలు, మొదటి 5 సంతకాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ధీటుగా పోరాటాలు సాగించాలి, మన సత్తా చాటాలి అని చెప్పి ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మొదటి రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ముందుగా ప్యానల్లో పాల్గొన్న అరుణ సోదరి గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, తోటి ప్యానల్ సభ్యులందరికీ, అలాగే 9 ప్రేక్షకులకి శుభ సాయంత్రం తెలుపుకుంటూ ముందుగా ఒకటి చెప్తున్నా సార్.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కొన్ని గంటలు అవ్వకముందే ఈ వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆయన అలానే చేయాలి, ఇలా చేయకపోతే మేము పోరాడతానంటాం వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఆలోచించుకోవాలండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అన్యాయాలకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఇవాళ. అలాంటి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇలా అంగీకరించి ప్రజల పక్షాన్ని ఇప్పటికైనా నిలబడండి. ఎందుకంటే మీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుర్మార్గమైన పరిపాలన, అలాగే వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడిన భాష తీరు, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఓన్లీ వాళ్ళ సొంత ఆదాయాన్ని పెంచుకుంటాకే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ చూశారు. కానీ ఒక ప్రజల పక్షం నిలబడదాం, ప్రజా సంక్షేమానికి పాల్పడదాం, లేకపోతే గ్రామాల అభివృద్ధికి పాటుపడదాం, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని ఏ ఒక్క ఎమ్మెల్యే ఇవాళ చేయకపోవమంటే ఎన్నడూ లేని విధంగా ఇవాళ పరాజయం పాలయ్యారు. అలాగే ఇవాళ కూటమి అభ్యర్థులు ఎప్పుడూ లేని విధంగా కొన్ని కాన్సెన్సీ పుట్టాక రాని మెజార్టీలు, ఇంచుమించు నా సొంత కాన్సెన్సీ కూడా ఇప్పటి వరకు రాని ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈరోజు ఆ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రజల్ని అంత దారుణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం జరిగింది. మీరు సొంత ప్రయోజనాల కోసం, సొంత ఎమ్మెల్యేల కోసం పనిచేశారు కానీ మినిస్టర్ల కోసం మీరు ప్రజల పక్షం నిలబడి ప్రజల కోసం అయితే పనిచేయలేదు. ఇది 100% వాస్తవం. శ్రీనివాసరెడ్డి గారు మీరు అందరూ ఒప్పుకోవాల్సిన ఈ విషయం. మీరు అలాగే టీడీపీ మీద కానీ కూటమి మీద కానీ పోరాడే విషయాలు కానీ పోరాడే అవకాశం కానీ మీకు కూటమి ఇవ్వదు. అదే మీరు మీ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే దాంట్లో మీరు నిమగ్నం అయితే మంచిదని నేను అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కనవాళ్ళందరూ